జై శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని పంచమోధ్యాయంలోని 21 నుండి 25 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 21వ శ్లోకం. స్పర్శేష్వసక్తాత్వా విందత్యాత్మని యత్ సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. దీని భావము: అట్టి ముక్త పురుషుడు బాహ్యేంద్రియ ఆనందమునకు ఆకర్షింపబడక అంతరమైన ఆత్మయందే సౌఖ్యమును అనుభవించుచు సదా ధ్యానమగ్నుడై యుండును. ఆ విధముగా ఆత్మదర్శీయమైన వ్యక్తి పరబ్రహ్మమును ధ్యానించు కారణమున అపారమైన సుఖమును అనుభవించునని భావము. 22వ శ్లోకం. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనః ఏవతే అద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. దీని భావము: బుద్ధిమంతుడు ఇంద్రియ సంపర్కం చేయగలుగు దుఃఖ కారణములైన భోగములందు పాల్గొనడు. ఓ కౌంతేయ, అట్టి సుఖములు ఆద్యంతములను కలిగియుండును. అందుచేత వివేకవంతుడు వాని యందు ప్రీతి నొందుడని భావము. 23వ శ్లోకం. శక్నోతి హైవయః సోదుం పాక్షరీరవిమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః ససుఖీ నరః. దీని భావము: ఈ వర్తమాన దేహమును విడుచుటకు పూర్వమే ఎవరు భౌతికేంద్రియ ప్రేరణములను సహించగలుగునో, క్రామ కోధముల తీవ్రతను నిరోధింపజాలునో అతడే దివ్యస్థితి అందున్నట్టి వాడై ఈ జగత్తునందు సౌఖ్యవంతుడు కాగలడు అని భావము. 24వ శ్లోకం. యోంతః సుకోంతరా రామస్తతాంతర్జ్యోతిరేవయః సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. దీని భావము: తన అంతరంగమందే ఆనందము కలిగిన వాడును, ఉత్సాహవంతుడై అంతరంగమందే రమించువాడును, అంతరంగమందే లక్ష్యమును కలిగిన వాడునగు మానవుడే నిజమైన యోగి శ్రేష్ఠుడు. బ్రహ్మభూతుడైన అట్టివాడు అంత్యమున పరబ్రహ్మంనే పొందగలడు అని భావము. 25వ శ్లోకం. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః చిన్నద్వైదాయతాత్మానః సర్వభూతహితే రతాః. దీని భావము: అంతరంగమందే మనస్సు సంలగ్నమై సందేహముల నుండి ఉత్పన్నమైనట్టి ద్వంద్వములకు అతీతమైన వారును, సర్వజీవుల సంక్షేమం కొరకే ఉత్సాహంతో పనిచేయువారును, సర్వపాపరహితులైన వారు అగును ఋషులే బ్రహ్మ నిర్వాణమును పొందుదురు అని భావము. జై శ్రీకృష్ణ అండి. మిగతా శ్లోకములు మరో వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.